మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనమందరం కూడా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ 12వ నెల డిసెంబరు ఆఖరి మండే మనమందరము కూడా ప్రార్థించి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తలలు వంచండి. మా ప్రియమైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమందు నీ సన్నిధిలో నీ వాక్యమును మేము ధ్యానించటానికి కూడి ఉండగా మీరు మాతో ఉండండి స్వామి. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు. ఇంకా మా మధ్య ప్రభువా ఒక 3 దినాలు మాత్రమే ఉన్నాయి. అయితే మా అందరికీ 2026 సంవత్సరపు దయాకిరీటాన్ని ధరింపచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడువు. మా అందరి పట్ల మీ అద్భుతమైన నమ్మకమైన కార్యాన్ని మీరు జరిగించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి ఈ మనములు అడిగి పొందుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము యేసు ప్రభు ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో ఈ లోకానికి వచ్చాడు అనే అంశములో నుండి 2 భాగాలు ప్రాముఖ్యంగా నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, యేసు ప్రభు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడో ఈ విషయాలు నేను త్వరగా మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. పరలోకము నుండి భూలోకానికి ప్రభు రావటానికి గల ప్రత్యేకమైన ఉద్దేశం ఏమిటి అంటే, మానవాళ్ళందరూ కూడా పాపము చేసి మానవాళ్ళందరూ కూడా త్రోవ తప్పి అందరూ ఏకముగా పనికి మాలిన వారిగా అయిపోయారు. పరిశుద్ధ లేఖనములో ఈ మాట మనం చూస్తాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుతాను. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. గమనించండి, ఈ భాగములు మనం చూస్తున్నప్పుడు మనుషులు అందరూ కూడా ఈ విధంగా త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అంటే ఎందుకు పనికిరాని వారిగా వారి జీవితాలు అయిపోయినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు, మానవాళ్ళను పుట్టించిన ఆ దేవుడు, ఆ తండ్రి తన హృదయము వేదన చెంది ఈ మానవాళ్ళందరినీ కూడా పనికొచ్చేటట్లుగా ప్రయోజనకరమైన వారిగా చేయాలని చెప్పి దేవుడు తన ఏకైక అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి ఆయన పంపించాడు. ఆయన రావటంలో ఉన్నటువంటి ఉద్దేశాలు నేను మీకు త్వరగా జ్ఞాపం చేస్తాను. మనకి సమయం తక్కువ కనుక 28 నిమిషాలు మాట్లాడాలి. ఈ విషయాలన్నీ చెప్పటానికి మరి చాలా టైం పడుద్ది. అందుకు నేను కొన్ని ఆనసలు ఇస్తాను మీకు. మొదటిది, సాతాను యొక్క నిర్బంధం నుండి మానవాళ్ళని తప్పించటానికి దేవుడు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ప్రియులారా, జక్కయ్య అనేటువంటి వ్యక్తితో ప్రభు మాట్లాడుతూ లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనములో ఏమన్నాడంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. ఎందుకు వచ్చాడంట? త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయినటువంటి మానవ జాతిని ఆయన వెదకి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చెను అనే మాట మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు రక్షించేటువంటి దేవుడు. ప్రియులారా, మనము కొన్ని మాటలు చదువుదాము. కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో మనం చూసినప్పుడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి అనే మాట మనం చూస్తున్నాం. అంధకార సంబంధమైన అధికారములో నుండి దేవుడు విడుదల చేయటానికి వచ్చాడు. మానవాళ్ళందరూ కూడా సాతాను యొక్క అధికారంలోనికి వెళ్ళి, మానవాళ్ళందరూ సాతానుడు అంటే వాడొక దుష్టుడు, పాడు చేసేవాడు,
అలాంటి యొక్క దుష్టుడి యొక్క చేతిలో మగ్గిపోతున్నటువంటి ఈ మానవ జాతిని అంతటిని కూడా వాడు అధికారములో నుండి, దేవుడు సాతాను యొక్క నిర్బంధము నుండి వాడు చేతిలో చిక్కుకున్నట్టుడక ఈ మానవ జాతిని అంతటిని తప్పించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నేటి సమాజంలో మనం చూస్తున్నప్పుడు అనేక మంది యవ్వన బిడ్డలు, అనేక మంది యవ్వన స్త్రీలు, పురుషులు మనం తీసుకున్నట్లయితే ఈనాడు అనేక మంది సాతానిక చేతుల్లో బంధింపబడి ఉన్నారు. భయంకరమైనటువంటి చెడు వ్యసనాలకి బానిసలైపోయి ఉన్నారు. సాతాను చేతిలో బంధింపబడిన వారిని విడిపించడానికి ఆయన వచ్చెను అనే మాట మనం చూస్తాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన ఈ అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేయాలంటే రెండవది ఆయన చేసింది తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా ఆయన మరి ఇచ్చెను అనేటువంటి మాట దేవుని యొక్క లేఖనములో మనం చూస్తాం. తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా ఇచ్చి మనను తిరిగి ఆయన ఏం చేశాడంటే ఆయన కొన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రత్యేక విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చునని చెప్పాను. ఈ భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా మన కొరకు ఆయన ఇచ్చి ఆయన మనను తిరిగి కొన్నట్లుగా మనం చూస్తున్నాం. క్రయధనం అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆయన మనలను విమోచించడానికి వచ్చాడు. ఆ యొక్క భయంకరమైనటువంటి నిర్బంధములో ఉన్నటువంటి మనలను విమోచించటానికి విమోచకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విమోచన అనేటువంటి మాటలో మనం తీసుకున్నట్లయితే గ్రీక్ భాషలో ఒక మాట ఉంది. దానికి ఏమని ఉందంటే లుట్రు అంటే విమోచించుట, తిరిగి కొనుట అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. దేవుడు మరి ఆ యొక్క సాతానిక చేతిలో నుండి ఆయన మనను విమోచించటానికి క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చాడు. మూడవ మాటను మనం తీసుకున్నట్లయితే మన జీవితాల్లో సాతాను యొక్క కార్యాలని నశింపచేయటానికి దేవుడు ఈ లోకానికి ఆయన వచ్చాడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ లేఖనములో మనము చదువుతాము. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుదామండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. గమనించండి, ఈ భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. సాతానుడు అంటే అపవాది అంటే సాతానుడు చేసే పని అంతా ఏంటనంటే వాడు పాపము చేస్తాడు, పాపాన్ని చేయిస్తాడు. వాడు మోసం చేస్తాడు, మోసాన్ని చేయిస్తాడు. వాడు అబద్ధం ఆడతాడు, వాడు అబద్ధము ఆడిస్తాడు. వాడు నరహత్యలు చేస్తాడు, వాడు నరహత్యలు చేయిస్తాడు. మానవాళ్ళందరినీ కూడా వాడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయు వాడు అపవాది సంబంధి. ఈ లోకములో అనేక మంది అపవాది సంబంధులుగా, శరీర సంబంధులుగా, చీకటి సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా అనేక మంది ఈనాడు జీవిస్తూ తమ జీవితాలను పూర్తిగా పాడు చేసుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు ఎందుకు వచ్చాడంటే అపవాది యొక్క క్రియలను లయపరచుటకు అన్నాడు. క్రియలు అంటే పనులు. అపవాది యొక్క క్రియలను లయం చేయటానికి, మన జీవితాల్లో సాతానిక కార్యాలని నశింపచేయటానికి అనేక మందిని నాడు సాతానుడు వాడు గ్రూప్లోకి తీసుకెళ్ళిపోయి అనేక మంది జీవితాల్ని సమూల నాశనం చేయిస్తూ ఉన్నాడు. నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఎక్కడ చూచినా భయంకరమైన త్రాగుడు, ఎక్కడ చూచినా గంజాయి, ఎక్కడ చూచినా నీచమైన కార్యాలు, ఇవన్నీ ఎవరు చేయిస్తున్నారు అంటే అపవాది అనేటువంటి మాట, సాతాను అనేటువంటి మాట ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ కార్యాలని
మానవ జీవితంలో అపవాది జరిగిస్తున్నటువంటి ఈ అపవిత్రమైన కార్యములన్నిటినీ నిర్మూలన చేసి మానవాళిని దేవుడు రక్షించడానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో సాతానిక కార్యాలని నశింప చేయటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి ఆయన వచ్చాడు అనేటువంటి మాట మనం ఇక్కడ చదువుతున్నాం. వాడి క్రియలను లయపరచుటకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ యవ్వన బిడ్డలారా, పాడైపోతున్న మీ జీవితాలు, పాడైపోతున్నటువంటి మీ కుటుంబాలని యేసయ్య చేతిలో పెట్టగలిగితే యేసయ్య మీ జీవితాలను బాగు చేస్తాడు. విలువలేని మీ జీవితాలకు ఆయన విలువనిస్తాడు. మీ జీవితాలని దేవుడు పనికొచ్చేటట్లుగా చేస్తాడు. ప్రయోజనకరమైన వారిగా దేవుడు మారుస్తాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే నాలుగవది, యేసు ప్రభువారు ఆయన రావటంలో ఉన్నటువంటి నాలుగవ కారణం ఏంటనంటే మనకి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము మనము 11వ వచనాన్ని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని బిడ్డలారా గమనించండి, మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన ఆ ప్రియ ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. ఆయనలో జీవముంది. ఆయన మనందరిని జీవింప చేస్తాడు. మనమందరము అపరాధములతో పాపములతో మనం చచ్చిపోయి మనం ఉండగా ఈ లోకములో మనమందరము అపరాధములో పాపములో చచ్చిపోతే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపించి దేవుడు మనలను ఆయన బ్రతికించాడు. మనకి నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. నిత్య జీవం మానవాళికి ఇవ్వటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడండి. ఆయనలో జీవం ఉంది. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో దేవుడు వారిని నిత్య జీవం ఇచ్చి వాళ్ళని బ్రతికిస్తాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో ఆ ప్రియ ప్రభువారు తెలియచేస్తున్న మాటను మనం చదువుదాం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. దొంగతనం చేయటానికిని హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. ఎవడో ఈ దొంగ? వీడు సాతానుడు. వీడు ఏం చేస్తాడంట? దొంగిలిస్తూ ఉంటాడంట. మనుషుల యొక్క మనశ్శాంతిని దొంగిలిస్తాడు, మనుషులకున్న సంతోషాన్ని దొంగిలిస్తాడు, మనుషులకున్న ఆరోగ్యాన్ని దొంగిలిస్తాడు, మనుషులకున్న ఆశీర్వాదాన్ని దొంగిలిస్తాడు. అయితే వీడు దొంగ, వీడు నరహంతకుడు, వీడు అనేక మంది జీవితాల్ని కుటుంబాల్ని పాడు చేసి నడు రోడ్డు మీద నిలబెట్టేవాడు వీడు దొంగ. అయితే యేసు ప్రభుల వారు ఆయన ఏం చేస్తున్నాడంట? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు అన్నాడు. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. చాలామంది ఈరోజు దేవుని నమ్మినటువంటి బిడ్డలను గొర్రెబిడ్డలు అంటున్నారు. నిజమేనండి. దేవుని బిడ్డరా, దేవుడు అన్నాడు ఆయన 2 గుంపులుగా ఆయన మాట్లాడతాడు. ఆయన ఒక గుంపుని గొర్రెలు అంటాడు, ఒక గుంపుని మేకలు అంటాడు. మేకలు మాట వినవు, మేకలు పరిగెత్తుకుంటూ వెళతాయి. మేకలని మేపాలంటే చాలా కష్టం, కానీ గొర్రెలు మేపాలంటే కొంచెం తేలికే. గమనించండి, యేసు ప్రభుల వారు ఆయన అంటున్నాడు, నేను గొర్రెలకు జీవమును ఇవ్వటకు అది సమృద్ధిగా జీవాన్ని ఇవ్వటానికి నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పి ఆ ప్రియ ప్రభువారు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన దేవుని బిడ్డలారా అంటున్నాడు, నేను గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చేతనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. అవునండి, దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి
వచ్చాడు. ప్రియ స్నేహితులారా, యేసు ప్రభువారిని నమ్ముకుంటే యేసు ప్రభువారు నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. 5వ మాట నేను మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను. 5వది, మనము దేవుని కుటుంబంలో చేరేలా మనకు క్రొత్త జన్మను ప్రసాదించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాను అనేటువంటి మాట మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యములు మనం చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలోనికి మనం వెళ్ళి 12-13 వచనాలు ఈ సందర్భంలో చదువుదాం. తన్ను ఎందరూ అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఆదాము అవ్వలు పాపము చేసి, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మహిమను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క సహవాసాన్ని, దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయారో, తిరిగి అది ఇవ్వటానికి దేవుడు మరలా తనతో సమకూర్చుకోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన్ను ఎందరూ అంగీకరించదరో, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచే వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు అనే మాట మనం ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం. అవును, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందరూ అంగీకరించదరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే 13వ వచనములో మనం చూసినప్పుడు, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీర ఇచ్చల వలనైనను మనసేచ్ఛల వలన పుట్టిన వారు కారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో మనము దేవుని కుటుంబంలో చేరాలి అంటే మనము తిరిగి క్రొత్తగా జన్మించిన వారంగా మనం ఉండాలి. నికోదేము అనేటువంటి ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా, నిత్య జీవానికి, పరలోకానికి నేను రావాలంటే ఏం చేయాలనంటే నువ్వు తిరిగి జన్మించాలని ప్రభు చెప్పాడు. తిరిగి జన్మించాలంటే, అయ్యా, నేను వృద్ధుడను, నేను ఒకసారి తల్లి గర్భము నుండి వచ్చాను, మరలా నేను తల్లి గర్భములోనికి ప్రవేశించి ఎలా రాగలనంటే, లేదు, అలా కాదు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే తప్ప అన్నాడు. దాని అర్థం ఏంటనంటే, నా వాక్యము ద్వారా నువ్వు కడగబడాలి, నా ఆత్మ ద్వారా నువ్వు కడగబడాలి, నా రక్తము ద్వారా నువ్వు కడగబడినప్పుడు, నువ్వు తిరిగి జన్మించినప్పుడు, అంటే పాతవి అన్ని వదిలిపెట్టి నీవు ఒక క్రొత్త వ్యక్తిగా నువ్వు మారాలి అని ప్రభువు తెలియచేశాడు. అవునండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే 5వది, మనము దేవుని కుటుంబంలో చేరాలి అని దేవుడు మనకు క్రొత్త జన్మను ప్రసాదించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అయితే 6వ విషయాన్ని మనం చూస్తే, తండ్రి అయిన దేవునితో మన సహవాసాన్ని మరి ఆయన తిరిగి ప్రతిష్ఠించడానికి, పునఃప్రతిష్ఠించడానికి ఆయన ఈ లోకానికి వచ్చను అనేటువంటి విషయాన్ని భక్తులు ద్వారా దేవుడు తెలియచేశాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. అంటే దేవుని బిడ్డలారా, మనము ఆయనతో సహవాసము చేయటానికి దేవుడు ఈ లోకానికి ఆయన వచ్చాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మన ప్రభు అయిన యేసు క్రీస్తుని తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు, ఆయన స్నేహము నమ్మదగినది. యోబు గారు అంటాడు, ఆయనతో స్నేహం చేస్తున్న ఎడల నీకు మేలు కలుగును, అలాగే నీకు నెమ్మది కలుగును. నెమ్మదినిచ్చేది, మేలు కలిగించేది ఆ దేవుని యొక్క సహవాసం. ఈనాడు లోకములో ఎన్నో సహవాసాలు మనం చూస్తున్నాం, ఎన్నో దుష్ట సాంగత్యాలు, ఎన్నో భయంకరమైనటువంటి స్నేహాలు లోకములో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక స్నేహము దేవునితో వైర్యము, ఈ దుష్ట సాంగత్యము, ఈ త్రాగుబోతుల యొక్క సాంగత్యము, నరహంతుకుల యొక్క సాంగత్యము, ఇదిగో ఈ యొక్క తుంటరుల యొక్క సహవాసము, మూర్ఖుల యొక్క సహవాసం మానేసి దేవుని యొక్క సహవాసము లోనికి మనము రావటానికి ఆయన, దేవుని బిడ్డలారా, మనను ఈ లోకంలోనికి ఆయన వచ్చి తండ్రితో సహవాసం, తనతో సహవాసం ఆయన ఏర్పాటు చేయడానికి వచ్చాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. 2వ కారణం ఏంటంటే, దేవుడు ఎలా ఉంటాడో చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. యేసు ప్రభువారు దేవుడు, స్వర్గముల యొక్క దేవుడు ఎలాగుంటాడో అది చూపించడానికి దేవుడైనటువంటి ప్రభు ఆయన శరీరధారిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను.
యోహాను సువార్తలోనికి మనం వెళ్ళి ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. యేసు ప్రభుల వారు దేవుడు ఎలా ఉంటాడో మనకి చూపించడానికి ఆయన వచ్చిన దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18 వచ్చును. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. గమనించండి, అంటే ఆయన ఎందుకు వచ్చాడు అంటే దేవుడు ఎలా ఉంటాడో, ఆయన గుణలక్షణాలు ఎలా ఉంటాయో, ఆయన ఏమై ఉన్నాడో అవి చూపడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పతనమైపోయినటువంటి నైతిక విలువలను తిరిగి నైతిక విలువలను నేర్పటానికి ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదువుతాను. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచిన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నువ్వు నమ్మట్లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పట్లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి. అంటే నన్ను చూస్తే స్వర్గములో ఉన్న దేవుని చూచినట్టే. అంటే తాను ఏం చెప్పుకుంటున్నాడు ఇక్కడ? నేను దేవుడును, దేవుడు ఎలా ఉంటాడు అనేది చూపించాలంటే నేను దేవుడిగా మీ మధ్యకి వస్తే మీరు నన్ను చూడలేరు, నా మహిమను చూడలేరు. సమీపింపరాని తేజస్సులో నివసించే నన్ను మీరు చూడలేరు. అందుకే నేను శరీరాన్ని ధరించి కృపాసత్య సంపూర్ణుడిగా మీ మధ్యలోనికి నేను వచ్చాను గనుక నేను తండ్రి ఏకమై ఉన్నాం. నేను చేస్తున్న కార్యాలు మనుషులు చేసేది కాదివి. ఈ క్రియలు బట్టైనా సరే మీరు నన్ను నమ్మండి అని చెప్పి ఆ ప్రియ ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తానండి. ఆయన దేవుని ప్రేమను కనపరిచాడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములో మన 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డరా, ఆయన మనము పాపులమై ఉండగా ప్రేమించాడు, బలహీనులమై ఉండగా ప్రేమించాడు, శత్రులమై ఉండగా ఆయన మనను ప్రేమించాడు. ప్రియా దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే తండ్రిని ఈ లోకములో మనకి చూపించడానికి వచ్చాడు. ఆయన తన ప్రేమను మనకి కనపరిచాడు, మనం ఆయన ద్వారా జీవించినట్లు. ఈ రెండవ భాగంలో 2 మాట చెప్తాను. ఆయన దేవుని శక్తిని కనపరిచాడు. ఏం కనపరిచాడంటే ఆయన వచ్చి దేవుని శక్తిని, అంటే దేవుడు మానవాళికి ప్రేమ అంటే ఏంటో చూపించాడు. దేవుడు ప్రేమ ఉన్నాడు, ప్రేమించటమే ఆయనకి తెలుసు. దేవుని బిడ్డలారా, ఆయన అందరిని ప్రేమించాడు, మానవాళ్ళందరినీ ప్రేమించాడు. ఆయన ద్వారా మాత్రమే మనము జీవించగలము, బ్రతకగలమని ఆయన రుజువుపరిచాడు. రెండవది, ఆయన తన దేవుని యొక్క శక్తిని ఆయన ఏం చేశాడంటే ఈ భూమి మీద కనపరిచాడు. ఆయన రోగులైన కుంటి వారిని, దేవుని బిడ్డలారా, ఆయన గురుడ్డి వారిని, దేవుని బిడ్డలారా, అనేక వ్యాధిగ్రస్తులని ఆయన ఈ లోకములో ఆయన బాగు చేశాడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ లేఖనములో మనం చూడవచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం, ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చంద్ర రోగములను, పక్షవాయువు గల వారిని ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచాను. ప్రియా దేవుని బిడ్డలారా,
ఆయన అనేక మంది అభాగ్యులు, ఎంతోమంది అనారోగ్యముతో పీడింపబడుతున్నటువంటి వాళ్ళని ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ మహనీయుడు వాళ్ళందరినీ స్వస్థపరిచాడు. యేసయ్య వాళ్ళ శరీరానికి స్వస్థతనిచ్చాడు, వారు మనసుకు నెమ్మదినిచ్చాడు. ప్రియ స్నేహితులారా, గమనించండి, ఈ 2025వ సంవత్సరం అంతా నీ జీవితం వేదనతో, నీ జీవితం బాధలతో, నీ జీవితం కష్టాలతో, దుఃఖముతో, నిందలతో, అవమానాలతో, రోగాలతో కురిగిపోయి ఉన్నావు కాదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినమందు దేవుడు నీ పట్ల అద్భుతము చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, మరొక మాటను మనం చూస్తే, ఆయన దురాత్మలను ఆయన వెళ్ళగొట్టాడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది వ్యాధిగ్రస్తుల్ని ఆయన బాగు చేశాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మార్కు సువార్తలోనికి మనం దేవుని వాక్యాన్ని చూస్తే 1వ అధ్యాయంలోనికి మనం వెళ్ళి 34 వచనాన్ని మనం చదివినప్పుడు, ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. దయ్యాల నుంచి దేవుడు విడిపించాడండి. అవును దేవుని బిడ్డలారా, చేతబడు శక్తులు కలిగినటువంటి మా కుటుంబాన్ని, చేతబడి శక్తుల నుంచి దేవుడు మా కుటుంబాన్ని విడిపించాడు. నాకు 3 పర్యాయాలు చేతబడి జరిగింది. చేతబడి శక్తుల నుంచి దేవుడు విడిపించన్నాడు. అదే చేతబడి శక్తుల మీద నీకు అధికారం ఇస్తున్నానని ప్రభు దేవుడు నాతో 94లో దేవుడు మాట్లాడాడు. అయితే నా ప్రియ ప్రభువారు ఆయన కృప ద్వారా ఇప్పటికీ దేవుని బిడ్డలారా 57 కుటుంబాలకి 9 కుటుంబాలని చేతబడి శక్తుల నుంచి దేవుడు విడిపించాడు. మిగతా వాళ్ళని దయ్యాల నుంచి, కొన్ని శక్తుల నుంచి దేవుడు విడిపించాడు. ఆయన దయ్యాల నుండి ఆయన విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యాన్ని చూస్తే ఆయన అద్భుతాలు చేసినటువంటి దేవుడు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతాలు అనేక మంది ప్రజలు దేవుని బిడ్డలారా ఆనాడు ఇదిగో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలను ఆశీర్వదించి ఆయన 5,000 మందికి పంచిపెట్టెను, అద్భుతం చేశాను అనే మాట మనం చూస్తాం. యేసు ప్రభుల వారు ఆయన దేవుని బిడ్డలారా శిష్యులు కలిసి సముద్రములో ఆయన దోణి మీద వెళుతూ ఉన్నప్పుడు తుఫాను వచ్చి ఆ యొక్క దోణిని అలలు కొడుతూ ఉన్నప్పుడు, భయంకరమైన గాలి వచ్చినప్పుడు ఆయన సముద్రాన్ని గద్దించగా సముద్రము నిమ్మళమాయను అనే మాట మనం చూస్తాం. ఈ మాటలు దేవుని బిడ్డలారా మార్కు సువార్త 4వ అధ్యాయము 37 నుంచి 41 వరకు, యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 21 వరకు మనం చూస్తాం. ఇంకా ఆయన చేసినటువంటి కార్యాలంటే తెలుసా? దేవుడు ఏమై ఉన్నాడో రుజువుపరచడానికి ఆయన చేసిన కార్యము, ఆయన మృతులను లేపాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. యాయీరు కుమార్తెని బ్రతికించాడు. నాయనుడికి ఎదవరాలు కుమారుని బ్రతికించాడు. యేసు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడి 4 రోజులు సమాధిలో పెట్టబడినట్టుగా లాజరును ఆ ప్రియ ప్రభు వారు బ్రతికించినట్లుగా దేవుని యొక్క లేఖనములు మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 43, 44 వచనాల్లో కూడా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఆ ప్రియ ప్రభువారు మృతులను ఆయన బ్రతికించాడు. ఆయన చనిపోయిన వారిని బ్రతికించాడు. ఇవన్నీ కూడా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఈ లోకానికి వచ్చాడు గనుక నీ హృదయములో యేసయ్యకి చోటు ఇవ్వగలిగితే నీ హృదయములో నెమ్మదిని అనుభవించగలవు, పాప క్షమాపణ పొందుకోగలవు, నిత్య జీవాన్ని పొందుకోగలవు. నీ హృదయంలో దేవుడికి చోటమని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి ప్రార్థన. ప్రేమ స్వరూపి నీకు వందనాలు. ఈ దినమందు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. ఎందరైతే విన్నారో వాళ్ళందరి జీవితాల నూతన కార్యాలు జరిగించు ప్రభువా. 2026 సంవత్సరాన్ని మా అందరికీ దయాకిరీటంగా ధరింపచేయమని యేసు నామముని మనములు అడిగి పొందుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకు ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు మన కుటుంబాలకి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.